బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంతో కాంగ్రెస్ బీజేపీ హడలిపోతున్నాయి. అందుకే ప్రజా సమస్యలపై నిలదీస్తున్న గులాబీ అధినేతకు జవాబు ఇవ్వలేక కుట్రలు చేస్తున్నాయి. బస్సు యాత్రలో భాగంగా బీజేపీ కాంగ్రెస్ వైఫల్యాలను జనాలకు వివరిస్తూ వెళ్తున్నారు కేసీఆర్ ప్రచారానికి అడుగడుగునా జనం బ్రహ్మరథం పడుతున్నారు. మళ్లీ మీ పాలనే కావాలి, మళ్లీ బీఆర్ఎస్ రావాలని జనం ముక్త కంఠంతో నినదిస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గెలిస్తేనే పార్లమెంట్లో తెలంగాణ గళం ఉంటుందని జనం తేల్చి చెప్తున్నారు. కేసీఆర్ వెంటే తెలంగాణ జనం ఉన్నారని తేలడంతో కాంగ్రెస్ బీజేపీకి ముచ్చమటలు పడుతున్నాయి. దాంతో కేసీఆర్ ప్రచారంపై కుట్రలతో అడ్డగింత యత్నాలు చేశారు. దాంతో 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారం చేయకుండా ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ మనకి లైవ్ లో అందిస్తారు. లివిల్, స్వేచ్ఛ ఇవాళ మరోసారి కాంగ్రెస్ బీజేపీ కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయి. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న బస్సు యాత్రను చూసి వాళ్ళు ఓర్వలేక ఇవాళ దానికి ఆదరణ వస్తున్నట్టు చూసి ఓర్వలేక ఇవాళ ఈసీకి కంప్లైంట్ చేశారు. ఇవాళ దానివల్ల ఇవాళ నుంచి ఎల్లుండి సాయంత్రం రాత్రి 8 గంటల వరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంలో పాల్గొనొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ యావత్ తెలంగాణ అంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక కేసీఆర్ అనరాని మాటలు ఏం అనలేదు కదా, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఈసీ? అదే రేవంత్ రెడ్డి అనేక మాటలు అన్నారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేక సార్లు మాట్లాడారు. ఎందుకు ఈసీకి రేవంత్ రెడ్డి మాటలు కనిపించలేదని చెప్పేసి కూడా ఇవాళ తెలంగాణ ప్రజలంతా, తెలంగాణ ప్రజలతో పాటు ఓటర్లంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకి ఆవాజ్ కేసీఆర్ లాంటి వ్యక్తి గొంతు నొక్కినంత మాత్రాన తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ ఎప్పుడు ఉంటారు, తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటారు. ఇది ఏమాత్రం కూడా ఇబ్బందికరంగా లేదు. తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఈ విధంగా ఇవాళ ఈసీ చర్యలు తీసుకుంది తప్ప అదే రేవంత్ రెడ్డి అనేక మాటలు మాట్లాడాడు. ఆయనపై ఈసీకి ఆయనకు ప్రవచనాలా కనిపిస్తున్నాయి. మోడీ కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మోడీ మాట్లాడారు. మోడీ పైన దేశ ప్రజలు ఎంతో మంది ఫిర్యాదు చేశారు, ఎందుకు ఫిర్యాదు స్వీకరించలేదు, ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అంతేకాకుండా ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ఈసీకి ఒక కేసీఆర్దే కనిపించిందా, కేసీఆర్ అనరాని మాటలు ఏమన్నాడని చెప్పేసి కూడా ప్రశ్నించారు. అదే కాకుండా ఇవాళ బస్ యాత్ర చేస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక ఇవాళ కుట్రలు పన్నారని చెప్పేసి కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారు, మీరు 48 గంటలు ఆపినంత మాత్రాన అయ్యేది లేదు, కానీ దానికి రెట్టింపు ఉత్సాహంతో మా కార్యకర్తలు పనిచేశారని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇవాళ ఎక్కడ చూసినా ప్రజల్లో ఒక స్పందన వస్తుంది. ప్రభుత్వాన్ని అడుగడుగున ప్రశ్నిస్తున్న నేపథ్యంలోనే ఇవాళ ఈసీకి ఇలాంటి ఫిర్యాదు చేశారు, ఈసీతో ఆపించారే తప్ప ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఆపలేరు మీరు అని చెప్పేసి కూడా హరీష్ రావు మాట్లాడారు. అయితే ఇదంతా కూడా ఈసీకి కావాలనే ఇటు బీజేపీ కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కుట్రలు పడిందని చెప్పుకోవచ్చు. ఇటు యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా బస్ యాత్రకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఇప్పటికే ప్రతి రోజుకు జనాల నుంచి, ప్రజల నుంచి, ఓటర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఆ స్పందనను అడ్డుకోవాలంటే ఈ విధంగా ఒకటే మార్గం అని చెప్పేసి వారు ఆలోచించారు. ఈ నేపథ్యంలోనే వారు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో 48 గంటల పాటు నిషేధానికి ఏదైతే కేసీఆర్ ప్రచారంలో పాల్గొన్న నిషేధం కూడా విధించిన నేపథ్యంలో ఇవాళ అడుగడుగునా కూడా ప్రతిస్పందన వస్తుంది. ఈ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు, బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలు ఇవాళ మరోసారి బట్టబయలే అని చెప్పేసి కూడా ప్రజల నుంచి ఒక రెస్పాన్స్ వస్తుంది. కేసీఆర్ వస్తున్న ఆదరణ చూడలేకని ఇవాళ గత అలుపెరగని పోరాటం చేసి తెలంగాణను సాధించిన గొప్ప నాయకుడు, అలాంటి వ్యక్తి ప్రజాదరణ పొందుతున్నారు, మరింత ఎక్కువగా ప్రజాదరణ పొందుతున్న నేపథ్యంలో ఈ విధంగా ఈసీకి కంప్లైంట్ చేశారు. అంతేకాకుండా ఏదైతే కాంగ్రెస్కు ఇంతో కొంత ఉన్న ఖమ్మం కావచ్చు, ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఆ ప్రజాదరణను చూసి వాళ్ళు ఓర్వలేక ఇలాంటి కుట్రలకు తెరదీశారని చెప్పేసి కూడా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా, అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కూడా వాపోతున్నారు. వారు ఎందుకంటే రోడ్ షో ప్రారంభమైన రోజు నుంచి చూస్తే ప్రతిరోజు కూడా లక్షలాది మంది కేసీఆర్కు జనరాజ్యం పడుతున్నారు. అడుగడుగున కేసీఆర్కు స్వాగతం పలుకుతున్నారు. అడుగడుగున కేసీఆర్ జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినదిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ రోడ్ షో
షో చేసిన కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ జనాల నుంచి వస్తున్న స్పందన చూసి ఇవాళ ఓర్వలేకుండానే ఈ కాంగ్రెస్ బీజేపీ కుట్రలు పని మరోసారి స్పష్టమైంది. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ ఈసీ ఏదైతే ఆదేశాలు జారీ చేసిన దానికి అనుగుణంగా 8 గంటల లోపు అంటే 8 గంటల లోపే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహబూబాబాద్లో ప్రచారం ముగించారు. ప్రచారం ముగిస్తూ ఈసీ నాకు నిషేధాజ్ఞలు పెట్టింది, కానీ ఈ నిషేధాజ్ఞలు ఒక 48 గంటలు మాత్రమే, మీరు రెట్టింపు ఉత్సాహంతో 96 గంటల పాటు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని చెప్పేసి కోరాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధినేత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మేమందరం కూడా మీకు అండగా ఉంటాం, బీఆర్ఎస్ పార్టీని ఎవరైతే అభ్యర్థులు వారందరినీ కూడా భారీ మేరతో గెలిపించుకుందామని చెప్పేసి కూడా మహబూబాబాద్ సభలో ఎంపీ కవితకు సంబంధించిన రోడ్ షోలో వారంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఎక్కడ చూసినా ప్రజా ఆదరణ రెట్టింపు అవుతున్న నేపథ్యంలోని వాళ్ళ కుట్రలు పడిందని చెప్పేసి కూడా మరోసారి స్పష్టమైంది. స్వేచ్ఛ రైట్ లివిల్.